ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్పించాలనుకున్నాడు. ఒకరోజు అతడు వాళ్లకు నైతిక శాస్త్రంలో పరీక్ష పెట్టాడు. స్థలం ముందుగానే నిర్ణయించబడింది. విద్యార్థులంతా యూనివర్సిటీ క్యాంపస్లో దూరంగా ఉన్న పరీక్షా హాల్కు వెళ్తున్నారు. దారిలో కింద పడిపోయిన ఒక ముసలివాణ్ణి విద్యార్థులందరూ చూశారు. అతనికి సహాయం చేయడానికి ఒక్కరు కూడా రాలేదు. అందరూ పరీక్షా హాల్లోకి ప్రవేశించాక ప్రొఫెసర్, మీరందరూ పరీక్షలో ఫెయిలయ్యారు అని ప్రకటించాడు. అదేంటి, పరీక్ష రాయకుండానే ఫెయిల్ అవ్వడమేంటి అని విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఇవాళ మీకు పెట్టిన పరీక్ష జీవితంలో అభ్యసించాల్సింది. దారిలో పడిపోయి ఉన్న వాడికి సహాయం చేయలేని మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనమేంటి అని ఆ ప్రొఫెసర్ చెప్పగానే విద్యార్థులంతా సిగ్గుతో తలదించుకున్నారు. చదివితి సమస్త శాస్త్రముల్ చదివిన ఫలితమేమి అన్నట్లు మనము ఎన్ని నీతి సూత్రాలు నేర్చుకున్నా వాటిని పాటిస్తున్నామో లేదో అన్నది ముఖ్యం. పరులకు ఉపకారం చేయడానికి కారణం ఉండనక్కర్లేదు. నెపమెన్నక ఉపకారము చేయువాడే నేర్పరి.